తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భయార్తులకు, గ్రహపీడా బాధితులకు, భూత ప్రేతాది దుష్టశక్తుల తాకిడికి గురైన వారికి కల్పవల్లిలా కనిపించే ఆర్తత్రాణ దైవత్వం ఆంజనేయ స్వామి. అభయ, వీర, ధ్యాన, యోగాంజనేయాది పలు రూపాలలో నిత్యం భక్తుల చేత ఆరాధింపబడుతున్న శక్తిశాలి హనుమ. ఆ హనుమకు మన దేశంలో గ్రామ గ్రామాన ఆలయాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది, ప్రముఖమైనది సికింద్రాబాద్లోని తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను వీక్షిద్దాం. నిత్యానందమయం సదాశివతనుం బ్రహ్మాదిసేవితం రక్తాంభోరుహ సంవికాసవదనం హేమాంబరాలంకృతం సూరం కిన్నర సిద్ధచారణ గణైః సంస్తూయమానం సదా విశ్వవ్యాపినం ఈశ్వరం సురగురుం వందే హనుమత్ప్రభం అంటూ భక్తులు చేసే ప్రణతులను అనాది కాలం నుంచి అందుకుంటున్న సంకటహార ఆంజనేయ స్వామి. దేశంలోని గ్రామ గ్రామాన పూజాధికాలు పొందుతున్న ఆంజనేయ స్వామి కోట్లాది మంది భక్తులకు ఇలవేల్పు. అలాంటి మారుతాత్మజుని మహిమాన్వితాలయాల్లో ఒకటి సికింద్రాబాద్లోని తాడుబందులో నెలకొని ఉంది. ఇక్కడి వీరాంజనేయ స్వామి సంకటహరణ, భవతారణ దైవతంగా అర్చించబడుతున్నాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తండ్రి మాట ప్రకారం వనవాసానికి వెళ్లాడు. ఆయనకు దశరథుని మరణ వార్తను చెప్పడానికి వెళ్లిన జాబాలి మహర్షి రామునికి తండ్రి మాట వినవలసిన పని లేదని ఉపదేశిస్తూ అనేక నాస్తికాంశాలను వివరించాడు. అందుకు కోపించిన రాముడు ఆయనను భవపాశ బంధాలలో మగ్నుడు కావలసిందని శపించాడు. జాబాల మహర్షి ఆ భవపాశాల నుంచి విముక్తి పొందడానికి హనుమను ఉపాసించి దేశంలో 4 హనుమదాలయాలను స్థాపించాడు. ఆ 4 క్షేత్రాలలో భవపాశబంధహర పురం ఒకటి. ఆ పాశబంధపురమే ఈ తాడుబందు అని క్షేత్ర పురాణం ద్వారా అవగతమవుతోంది. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ. తాడుబంద్ వీరాంజనేయ స్వామి భక్త సులభుడు, భక్తవరదుడు. ఆయన దర్శనం సకల భయ నాశనం. ఆ స్వామి గర్భాలయ దర్శనం నయన మనోహరం. రజత మకర తోరణం, రజత ఛత్రంతో భాసించే చిన్న మందిరంలో కొండరాయిపై స్వయంభూగా వెలసిన ఆంజనేయ స్వామి ప్రాగ్ముఖంగా దర్శనమిస్తాడు. సాధారణంగా మనకు అన్ని దేవాలయాల్లో ఆంజనేయ స్వామి పశ్చిమ ముఖంతో దర్శనమిస్తాడు. ఇక్కడ తూర్పు ముఖంగా దర్శనమివ్వడం విశేషంగా చెప్పవచ్చు. వడమాలలు, తమలపాకులు, పుష్పాలచే ఆవృత్తమైన వీరాంజనేయ స్వామి మూలమూర్తి సింధూరమయమై బహుశక్తిమయమై భక్తులకు నేత్రోత్సవం కలుగజేస్తుంది. అదే కొండరాయిపై వినాయక స్వామి కూడా దర్శనమిస్తాడు. వెండి కవచంతో ఈ స్వాములిద్దరూ విఘ్నహరణం, సంకటహరణం చేసి తమ భవబంధాలను తొలగిస్తారని భక్తులు మనసారా నమ్ముతారు. తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. అంతకు ముందు కోరుకున్న కోరికలు తీరిన వారు తమ మృక్కులు చెల్లించుకోవడానికి ఇక్కడ తమలపాకులతో పూజలు చేయిస్తారు. శ్రీరామ ప్రియదూతా
స్వామి వెలిసిన ఆ కొండరాయికి ముందు సగభాగం గర్భాలయంలో ఉండగా వెనుక సగభాగం ఆలయం వెనుక కనిపిస్తుంది. ఇహ పరదాయక శ్రీ గురు చరణం, ఇహ పరదాయక శ్రీ గురు చరణం, ఈప్సితదాయక భవభయహరణం, ఈప్సితదాయక భవభయహరణం, శరణం శరణం మారుతి చరణం, శ్రీకర మంగళ శుభకర చరణం. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రామాలయం, సుబ్రహ్మణ్య స్వామి, శివ పంచాయతనం, నవగ్రహ మంటపం వంటి ఆ ఉపాలయాలలో పూజాధికాలు చేసి ఫలసిద్ధి పొందుతారు. ప్రధాన ఆలయానికి ఎడం వైపున ఒక బిల్వ వృక్షం క్రింద సీతారామలక్ష్మణుల మందిరం కనిపిస్తుంది. పాలరాతి వేదికపై సీతారామలక్ష్మణుల పాలరాతి విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. ఇదే మందిరంలో క్రింది భాగంలో భక్తులకు జంట సర్పాల నాగేంద్ర రూపంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం లభిస్తుంది. హనుమ రుద్రాంశ సంభూతుడని భక్తుల విశ్వాసం. ఆ విశ్వాసానికి ఈ శివ పంచాయతనం ఒక ప్రత్యేకలా దర్శనమిస్తుంది. పంచాయతన మధ్య భాగంలో శివుడు, నలువైపులా వినాయకుడు, అంబ, విష్ణువు, సూర్యనారాయణమూర్తి విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ విధమైన శివ పంచాయతనం హనుమదాలయంలో కనిపించడం ఇక్కడ మాత్రమే కనిపించే విశేషం. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. శివ పంచాయతనం దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న నవగ్రహ మంటపానికి చేరుకుంటారు. ముఖ్యంగా శనిదేవతకు తైలాభిషేకాలు చేస్తారు. వీరాంజనేయ స్వామి మందిరంలోని 3 వైపులా గోడలపై ఆంజనేయ స్వామి వృత్తాంతాన్ని వివరించే పలు బహువర్ణ తైల చిత్రాలు భక్తులకు కనువిందు చేస్తాయి. గరుడ గర్వభంగం, అర్జున గర్వభంగం, అష్టభుజ, షోడశభుజ, ద్వాత్రింశద్భుజ హనుమంతుడు, పంచముఖ హనుమంతుడు, ఉష్ట్రవాహనంపై సువత్సలా సహిత ఆంజనేయ స్వామి, భవిష్యత్ బ్రహ్మగా హనుమంతుడు వంటి కొన్ని దుర్లభ చిత్రాలు సైతం ఇక్కడ దర్శనమిచ్చి భక్తులకు ఆంజనేయ స్వామి దివ్య చరిత్రను సమగ్రంగా సంపూర్ణంగా తెలుసుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. తాడిబంద్ వీరాంజనేయ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి. ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో వాహన పూజ చేయించుకుంటే తమకు ఎలాంటి ప్రమాదమూ రాదని భక్తుల నమ్మకం. ఆ వాహన పూజా విశేషాలను గమనిద్దామా? వాహన శాంతి పూజ చేయించుకుంటే తమకు ఎలాంటి ప్రమాదాలు సంభవించవని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడ నిత్యం అనేక వాహనాల శాంతి పూజలు జరుగుతాయి. హైదరాబాద్ లో కొనుగోలు చేసిన వాహనాల్లో దాదాపు సగానికి పైగా వాహనాలకు వాహన పూజలు ఈ తాడిబంది వీరాంజనేయ ఆలయంలోనే జరుగుతాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ స్వామివారు 1928లో స్వయంభూ స్వామి ఇక్కడ జాబాలి మహర్షి తపస్సు చేసిన క్షేత్రం ఇది. వాళ్ళు 28లో చూసినప్పటి నుంచి వాళ్ళ పెద్దవాళ్ళందరూ కూడా కలిసి మెల్లమెల్ల దినదినాభివృద్ధిగా స్వామిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చి దేవాలయాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. ఎలాంటి మొక్కులు మొక్కినా గానీ అవి స్వామి తీరుస్తాడు. స్వామి పిలిస్తే పలుకుతాడు. ఇక్కడ ఎవ్వరికి కానీ ఏదైనా మొక్కులు ఉంటే కొబ్బరికాయ మొక్కు కడతారు. ఇక్కడ ఆ మొక్కు కట్టిన 2 నెలల లోపల వాళ్ళ పనులు తప్పకుండా నెరవేరుతున్నాయి. ఇప్పటి వరకు కూడా స్వామికి శ్రావణ మాసము విశేషము, ఉగాది, శ్రీరామనవమి కళ్యాణము, హనుమత్ విజయోత్సవము, మళ్ళీ వైశాఖ బహుళ దశమి రోజు స్వామివారి జన్మదినము విశేషంగా జరుగుతుంది. ప్రతి శ్రావణ మాసంలో అంత్య శనివారం అందు విశేషంగా పూజ, స్వామివారికి అన్నాభిషేకం ఉంటుంది. కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం రోజు 56 రకాల భోగాలతోటి స్వామికి అన్నకూట మహోత్సవం అనేది దిగ్విజయంగా జరుగుతుంది. ప్రతి శనివారము అమావాస్య వచ్చిన రోజు స్వామికి అమావాస్య విశేషోత్సవం పూజలు జరుగుతాయి.
అనేక విశేషాలకు నెలవైన తాడ్బంద్ వీరాంజనేయాలయ క్షేత్ర దర్శనం చేసుకున్నాం కదా. భక్త వరదుడు, భక్త సులభుడు, మనోవాంఛా ఫలదాత అయిన అంజనాసుతుని కరుణా కటాక్ష వీక్షణ పరంపర మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం.